సీను ఆర్నమెంట్స్ తెప్పించారా? మేడం, గత 3 నెలల సంది గుర్తు తెలియని శవాల మీద ఆనవాళ్ళు మొత్తం తెప్పించినాం. ఓకే, పల్లవి వాళ్ళ నాన్నకి ఇన్ఫార్మ్ చేశారా? ఇప్పటిదాకానే వచ్చేసారు మేడం, వస్తున్నాడేమో. ఓకే, అగో మాటలోనే వచ్చేసి. నమస్కారం మేడం, రమ్మని కబురు చేశారు. అవును, ఇవన్నీ గత 3 నెలలుగా గుర్తుపట్టని సవాళ్ళ మీద ఆనవాళ్ళు. సార్, మీరేం కంగారు పడద్దు, ఇది కేవలం అనుమానం మాత్రమే. ధైర్యంగా ఉండండి. ఈ ఆనవాళ్ళు చూసి ఇందులో పల్లవికి సంబంధించిన ఉన్నాయో లేదో చెప్పండి. ఓకే, చూడండి. అరే నువ్వు అట్లా టెన్షన్ కాక జర నిమ్మలంగా ఉండు. కాదు, అయ్యో అమ్మా, ఇది నా బంగారు తల్లిదేనమ్మా, నా తల్లిదేనమ్మా ఇది. అమ్మా ఊకో కాక ఊకో. నువ్వే ఇట్లా పరిశాన్ అయితే ఇంట్లో ఎవరు నచ్చ చెప్తారు చెప్పు. మేడం, ఇది భీమ్లీ బీచ్ లో దొరికిన శవం తాలూకు ఆనవాల్ మేడం. బాబాయ్ గారు, మీరేం బాధపడకండి. ఎంక్వైరీ కోసం ఆ నగలు మీరు మాకు ఇవ్వండి. మేము పూర్తిగా ఎంక్వైరీ చేస్తాం. మీరప్పుడే అధైర్యపడద్దు. దయచేసి ధైర్యంగా ఉండండి. మీరు బయలుదేరండి. పోయవాని వేటుకు గాయపడిన కోయిలా. బాబ్గే రే, ఏంద్ర మాట్లాడో? డీప్ షాక్ గురయ్యాడు కళావతి. అందుకే చెప్పినప్పుడు వినాలి. కనెక్షన్ లేకుండా ఓ లొడలోడు వాగితే అక్క కోపం రాదేంటి? నాన్న, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్దామా? ఏ సుబాసు, ఏమంటావ్? ఉండోసారి చెప్తా. శ్వాస బాగానే ఆడుతుంది, నాడి కూడా కొట్టుకుంటుంది. ప్రాణానికి ప్రమాదం ఏం లేదు కళావతి. బుర్ర దొబ్బిందేమో సుబాసు, ఇక మాట్లాడేమో. ఊరుకోవే, అంత క్రితం మాత్రం వీడికి బుర్ర ఉందా ఏంటి? పొలము, ఇప్పుడు మా పెద్దమ్మకి నేనేం చెప్పను? అరే బాబుగా మాట్లాడరా. రే ఒరే, కళావతి, అమ్మడికి అంత కోపం రావడం నేను ఇదే చూడటం. స్టేషన్ లో అల్లాడిచ్చేత్తదేమో. ఏమో ఏంటి, నువ్వు వెళ్ళొచ్చావుగా. అప్పుడు నా గురించి ఆలోచించలేదు కాబట్టి పెద్దగా తెలియలా. ఏదే అది ఇంకా రాలేదేటి? అమ్మడొస్తే ఏం చేద్దాం అనుకుంటావు కళావతి? అదే నాకు కంగారుగా ఉంది సుభాష్. ఇట్టగిని జీబులో పాడేసి ఊళ్ళో దించొత్తదేమో. మంచిదేగా, మనం ప్రశాంతంగా ఉండొచ్చు. ఇట్టటి పరిస్థితులు ఈయన పెద్దమ్మ సొత్తే దెబ్బకి గుండాకి సచ్చుద్ది. ఉండవే, నాకు ఒక ఐడియా వచ్చింది. ఏంటది? చెప్పను, చేసి చూపిస్తా. అరే బాబుగా, నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే
నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,